అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా రుణమాఫీ ప్రక్రియను చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఈ రుణమాఫీ కింద వీరికి మాత్రమే 1,00,000 రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక వీరికి మనకు అసలు వడ్డీ అన్నీ కలిపి 1,00,000 రూపాయల వరకు కూడా రుణాన్ని మాఫీ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ఈ రుణాల మాఫీ కోసం 33 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రేషన్ కార్డులు ఉన్న వారికి అనేక పథకాల ప్రయోజనాలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క రుణమాఫీని కూడా ప్రకటిస్తూ కూడా అంటే కేవలం వీరికి మాత్రమేనండి, అది ఎవరికి ఏంటి అనేది కూడా నేను చెప్తాను. మరి వీరికి మాత్రమే 1,00,000 రూపాయల రుణాన్ని మాఫీ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించింది. మరి ఎవరికి రుణమాఫీ చేస్తున్నారు, మరి అర్హతలు ఏంటి, మనకు ఇక్కడ కొన్ని అంటే డేట్ కూడా ఇచ్చారు. ఈ తేదీ నుంచి ఈ తేదీ లోపు రుణాలు తీసుకున్నటువంటి వారికి రుణమాఫీ చేస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఏ కేటగిరీకి ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపు తీసుకున్న వారికి రుణాలు వర్తిస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా రుణమాఫీ వర్తిస్తుందనే విషయాలన్నీ మీకు కంప్లీట్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. మరి దీనికి సంబంధించినటువంటి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, ఈ రుణమాఫీ మీకు వస్తుందా రాదా అని చెప్పి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. మనకు తప్పకుండా మీరందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తుంది, ఈ విధంగా ఉంటుంది ఎదురుగా. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది. దయచేసి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఎదురుగా మీకు ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు వరాల జల్లులు అయితే కురిపిస్తూ ఉన్నారు. మరి ఈ మే నెలలో మనకు అనేక పథకాలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు, ఆమోదం తెలిపారు. ఇక మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా అనేక పథకాలకు డబ్బులు అనేది కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కేటగిరీకి సంబంధించిన వారికి 1,00,000 రూపాయల రుణమాఫీని అయితే ప్రకటించి 33,000 కోట్ల రూపాయలనైతే మనకు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉండి చేనేత గుర్తింపు కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేనేత మనకు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు విడుదల చేసింది. చేనేత కార్మికులకు సంబంధించిన రుణమాఫీ 1,00,000 రూపాయల లోపు అసలు వడ్డీ కలిపి 1,00,000 రూపాయల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేయడానికి 33 కోట్ల రూపాయలను మనకు విడుదల చేయడం జరిగింది. మరి ఎప్పుడు కూడా చేనేతలకు మనకు ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటికే కరెంటు కూడా ఉచిత కరెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఉచిత కరెంటు కూడా వారికి విడుదల చేయడం జరిగింది. 200 యూనిట్ల వరకు కూడా వారికి ఉచిత కరెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇలా చేనేతలను ఎన్నో రకాలుగా ఆదుకుంటూ ఇక్కడ ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ తేదీ నుంచి ఈ తేదీలోపు రుణాలు తీసుకున్నటువంటి వారందరికీ కూడా రుణమాఫీని చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇక 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి మధ్యలో ఎవరైతే చేనేత కార్మికులు రుణాలు తీసుకున్నారంటే లోన్లు తీసుకున్నారో ఈ లోన్లను మాత్రమే, అది కూడా 1,00,000 రూపాయలను తొలి విడతగా మాఫీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడ ఇప్పటికే ఇటువంటి వారందరినీ కూడా గుర్తించాం.
మరి వారందరికీ కూడా 33 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని మనకు ఈ డబ్బులను అయితే ఇప్పుడు తాజాగా అంటే గత మార్చి నెలలోనే మనకు ప్రకటించినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విడుదల కాలేదు. ఇక్కడ తాజాగా ఈ మే నెలలో మనకు ఈ యొక్క రుణమాఫీ డబ్బులను లబ్ధిదారులకు విడుదల చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. మరి ఇక్కడ ఎవరికి వర్తిస్తుంది అనేది చూస్తే ముఖ్యంగా వస్త్ర సంబంధిత దానికోసం లోన్ తీసుకున్నవారు, అలాగే మనకు ఈ వృత్తిని నమ్ముకొని వృత్తి కోసం మనకి ఇక్కడ చేనేత కార్మికుల కింద లోన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది. మరి మనకి రుణమాఫీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు చేనేతలకు. ఎందుకంటే వారు నేసేటువంటి వస్త్రాలకు ధర లేక వారు ఎప్పుడు కూడా అప్పుల్లో ఉంటున్నారు. మరి వారిని ఆదుకోవడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేనేత కళను ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రభుత్వం ఇక్కడ నిర్ణయించి వారికి ఒక ₹1,00,000 రుణమాఫీని అయితే ప్రకటించడం జరిగింది. మరి ఇది చాలా మంచి విషయం. మరి రుణమాఫీ అవడానికి మనకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. మరి రుణమాఫీ డబ్బులను మార్చిలోనే విడుదల చేస్తామని చెప్పినా కూడా ఇప్పటివరకు కూడా మనకు విడుదల చేయలేదు. మరి తాజాగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం డబ్బులు విడుదల చేసి డేట్ కూడా ఫిక్స్ చేసింది. కాబట్టి మీరు గ్రామ వార్డు సచివాలయంలో ఒకసారి కనుక్కోండి లిస్టులో మీ పేరుందా లేదా అని చెప్పేసి. మీరు నిజంగా మనకు దీనికి సంబంధించి తీసుకుని ఉండాలి లోన్. మరే ఇతర లోన్ ఏదైనా తీసుకుని అవి లోన్లు మాఫీ కావంట. మరి కేవలం చేనేత వస్త్ర ఉత్పత్తికి సంబంధించి మాత్రమే మీరు కనుక లోన్ తీసుకుని ఉంటే మీకు ఆల్రెడీ అందరికీ కూడా చేనేత అంటేనే గుర్తింపు కార్డులు ఉంటాయి. మరి గుర్తింపు కార్డు అవసరం, రేషన్ కార్డు అవసరం, అలాగే మీరు లోన్ తీసుకున్నటువంటి వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే అడుగుతుంది. దాని ప్రకారం కనుక మీరు అవన్నీ కూడా చేసుకుంటే మీరు ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయంలో మీ లిస్ట్ అనేది అందుబాటులో ఉంది. మరి అక్కడ వెళ్ళి మీరు లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుంటే మీకు ఈ చేనేత కార్మికులందరికీ కూడా ₹1,00,000 రుణమాఫీని అయితే ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీని అయితే పొందండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి చేనేత గుర్తింపు కార్డు కలిగినటువంటి చేనేత వస్త్ర ఉత్పత్తికి సంబంధించి మనకు లోన్లు తీసుకున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీని అయితే ప్రకటించింది. మరి ఇది గుర్తుపెట్టుకొని ₹1,00,000 రుణమాఫీ అయితే తీసుకోండి, డబ్బులు అయితే తీసుకోండి. ఇక ఈ విధంగా మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి అనేక పథకాలను ప్రకటిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉంది. మరి దీంతో పాటుగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రేషన్ కార్డులు ఉంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూనే ఉన్నాను, ప్రతిసారి కూడా మీకు నేను తెలియజేస్తూనే ఉన్నాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా. మరి రేషన్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు. ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టడానికి మనకు టైం అయితే అంటే డేట్ అయితే ఫిక్స్ చేసింది. మరి గత నెల 30 వరకు కూడా మనకు కొత్త అంటే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి చాలామంది ఈకేవైసీ చేసుకున్నారు. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మనకు ఈకేవైసీని కూడా పొడిగిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేసి ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియలో మీరు చేసుకునే వారికి కూడా మళ్ళీ అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది. 8వ తారీఖున జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టబోతుంది అనమాట. మరి రేషన్ కార్డులు అంటే మనం చెప్పుకున్నట్లు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అనేక ప్రయోజనాలు, అనేక విధాలుగా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హత ఉంటే కనుక మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. కొత్తగా పెళ్ళైన జంటలు కానీ అలాగే మనకి ఇక్కడ ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు స్ప్లిట్టింగ్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నా, అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపడుతుంది. కొత్త రేషన్ కార్డులు వస్తే మనం చెప్పినట్టు ఈ చేనేత కార్మికులకు రుణమాఫీ కానీ లేకపోతే రైతు భరోసా కానీ ఇలా అనేక పథకాలు, తల్లికి వందనం వస్తుంది ఈ నెలలో. మరి అనేక విధాలుగా కూడా ప్రభుత్వం సాయం చేయబోతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎంత ఇంపార్టెంటో మీరు ఒకసారి గమనించుకోండి. మరి రేషన్ కార్డు లేకపోతే మీకు పథకాలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు కూడా మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఆధార్ కార్డులు, అలాగే మనకు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి. ఒకవేళ ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకునే వారంటే కూడా మీ పిల్లలకు ముందుగా బయోమెట్రిక్ అప్డేషన్ అనేది చేయించండి. ఆధార్కి వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి మరి అక్కడ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటికే మే నెల రేషన్ పంపిణీ అయితే జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కార్డుదారుడు కూడా రేషన్ పంపిణీలో భాగం అవ్వండి. అంటే ప్రతి నెల కూడా రేషన్ తీసుకోండి. రేషన్ తీసుకోకపోతే కూడా మీ కార్డు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి నెల కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా రేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ఈ నెల 8వ తారీఖు పైన చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులకు మనకు
పొందడానికి అప్లికేషన్ వేసుకోవడానికి రెడీగా ఉండండి. అలాగే కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా మీరు అవకాశం ఉంది కాబట్టి రెడీగా ఉండండి. ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంటుంది. మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి చేనేత కార్మికుడికి కూడా మనకు ఈ రోజు నుంచే ₹1,00,000 రుణమాఫీని అయితే ప్రభుత్వం అయితే చేపట్టబోతోంది. మరి ఇదే అప్డేటు తాజా సమాచారం. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.